హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. విజయవాడలో మంచి రుచికరమైన భోజనం దొరికే ఒక ప్రాంతానికి ఈరోజు నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. అదే విజయవాడ టికిల్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ సాయి మెస్. ఈ శ్రీ సాయి మెస్లో మంచి టేస్టీ మీల్స్ బడ్జెట్లోనే దొరుకుతుందట. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా టేస్ట్ చేసేద్దాం రండి. నా పేరు శ్రీనివాసరావు అండి. 2003 జూన్ 1న స్టార్ట్ చేసాం మెస్. అంతకుముందు 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది మా మేనమామ గారి దగ్గర. ఆయన నేను కలిసి చేసామండి. 2003 నుంచి కూడా ఎప్పుడు ఎక్కడ కూడా క్వాలిటీలో రాజీ పడకుండా చేస్తున్నాము. అలా క్వాలిటీలో రాజీ పడాల్సి వస్తే మెస్ మూసేస్తే కానీ రాజీ పడనండి. నా ఏమది. ఏమేమి ఉంటాయండి అంటే ఇక్కడ జనరల్ ఈ మెస్లో ఏమేమి దొరుకుతాయి? మామూలు వెజిటేరియన్ మీల్స్ అండి. సండే ఒక్కరోజు మాత్రం చికెన్ కర్రీ ఉంటుంది. రెగ్యులర్గా ఆమ్లెట్ ఉంటుంది. ఆమ్లెట్ కావాలనుకున్న వాళ్ళు ఎక్స్ట్రా పే చేసి తీసుకోవాలి. ఉలవచారు ఉంటుంది. ఉలవచారు కూడా ఎక్స్ట్రా పే చేసి తీసుకోవటమేనండి. మీల్స్ ప్రైజ్ అయితే ప్రస్తుతం 100 రూపీస్ అండి. అన్నీ పెరిగినాయి కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి మేము 110 చేద్దాం అనుకుంటున్నాము. అట్లాగే పార్సిల్ వచ్చేసి 140 అండి. ఇప్పుడు అది ఇద్దరికి వస్తుంది. మామూలుగా మెస్ కార్డులు ఉంటాయండి. కార్డు వచ్చేసి 85 రూపీస్ పడుతుందండి మీల్ పర్ హెడ్ వచ్చి. ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందండి మీ మెస్ గురించి ఏమంటుంటారు? అంటే గూగుల్ రివ్యూస్ని బట్టి నేను కూడా జాగ్రత్త పడుతుంటానండి. గూగుల్ రివ్యూస్లో ఏదన్నా తేడా వచ్చిందంటే మాత్రం నేను ఇంకా కేర్ తీసుకుంటాను. ఇక్కడ మా వాళ్ళకి సప్లయర్స్ కానీ లేకపోతే వంట వాళ్ళకి కానీ కొంచెం కేర్ తీసుకోవాలరా బాబు అని చెప్తానండి. పొందుతున్నారండి దీని మీద? 20 మంది ఉన్నారండి. అంటే రెగ్యులర్గా చేసేవాళ్ళు 10 మంది ఉంటారండి. ఒక 10 మంది అవసరాన్ని బట్టి తీసుకొస్తుంటామండి. అంటే టిక్కిల్ రోడ్ అండి. డివి మేనర్ పక్క రోడ్డు. డివి మేనర్ పక్క రోడ్లో డివి మేనర్ సిద్ధార్థ కాలేజీ వైపు వెళ్ళే రోడ్డు నటరాజన్ గుల్జార్ రోడ్ అంటారండి. రికార్డ్స్లో అది ఉంటుంది. టిక్కిల్ రోడ్ అండి వాడుక భాషలో. టిక్కిల్ రోడ్లో శ్రీ సాయి మెస్ అండి. విజయవాడలో బెస్ట్ మెస్ సిటీ సాయి మెస్ అండి. స్పెషల్లీ మన మజ్జిగచారు ఒకటి, పెరుగు ఒకటి, రైస్ ఒకటి బాగా ఇష్టపడుతూ ఉంటారండి. అదర్ స్టేట్ కస్టమర్లు కూడా వెజిటేరియన్ మీల్స్ కావాలంటారు. బాగా ఇక్కడికి వచ్చి బాగా తిని వెళ్తూనే ఉంటారు సార్. చక్కటి తెలుగింటి భోజనం శ్రీ సాయి మెస్లో మంచి రుచికరమైన భోజనం అన్నమాట. అన్ని ఐటమ్స్ కూడా నోరు ఊరిస్తున్నాయి. మంచి తెలుగు సాంప్రదాయంతో కూడిన మంచి సౌత్ ఇండియన్ మీల్స్ అన్నమాట.
అంటే పూర్తిగా వెజిటేరియనా అంటే నాన్ వెజిటేరియన్ కూడా ఉంటుంది, బట్ సండేస్ మాత్రమే ఇక్కడ చికెన్ కర్రీ అనేది ఉంటుంది. రెగ్యులర్గా అయితే వెజిటేరియన్ కర్రీస్తోనే, అలాగే ఇక్కడ బాగా స్పెషల్ అయిన మజ్జిగ పులుసుతో చక్కగా భోజనం పెడతారు. రెగ్యులర్గా అయితే మాత్రం ఆమ్లెట్ ఉంటుందన్నమాట. 20 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. బడ్జెట్లోనే మనకి ఎంత కావాలంటే అంత చక్కగా మంచి భోజనం అయితే ఇక్కడ పెడతారు. ఈ శ్రీ సాయి మెస్ వచ్చి డివి మినార్ నుంచి సిద్ధార్థ కాలేజీకి వెళ్ళే రోడ్లో ఈ శ్రీ సాయి మెస్ ఎంట్రన్స్ ఉంటుంది. దానికి బ్యాక్ సైడ్ రోడ్ నుంచి కూడా ఈ శ్రీ సాయి మెస్కి రావచ్చు అనమాట. ఒక ఇంటి తరహా భోజనం, ఒక ఇంటి తరహా అట్మాస్ఫియరు ఇక్కడ ఉంటుందన్నమాట. ప్రస్తుతానికి ఇక్కడ నాకు పెట్టిన భోజనంలో స్వీట్ అంటే చక్కగా కేసరి, ఆవకాయ, పప్పు, టమాటా, అలాగే కందిపొడి, అందులో ఫుల్గా మళ్ళీ నెయ్యి, దాంతోపాటు దొండకాయ ఫ్రై నోరు ఊరుతుంది, అలాగే బంగాళాదుంప, టమాటా, గోంగూరకి మన తెలుగు వారికి ఉన్న అనుబంధం గురించి కొత్తగా చెప్పేదే ఉంది. అలాగే ఒక అప్పళం, అలాగే రైసు, రసం, సాంబారు, మజ్జిగ పులుసు, పెరుగు. ఇక్కడ పెరుగు స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళ సొంత డైరీ ఉంటుందట. చూసారా ఎంత గడ్డ పెరుగు అయితే ఉందో, తింటున్నప్పుడు అయితే ఇంకా ఫీల్ మీకు క్లారిటీగా తెలుస్తుంది. అలాగే మనం ఎక్స్ట్రాగా కావాలనుకుంటే ఉలవచారు కూడా వీళ్ళు సర్వ్ చేస్తారు. ఉలవచారు అయితే 25 రూపీస్ ఎక్స్ట్రా అనమాట. ఆమ్లెట్ అయితే 20 రూపీస్. ఎవ్రీ సండే చికెన్ కర్రీ ఉంటుంది. చికెన్ కర్రీ అయితే 50 రూపీస్ అనమాట. ఇక్కడ భోజనం కర్రీ ఆల్రెడీ చెప్పాను, 110 రూపాయలు. ఒకవేళ ఇక్కడ నుంచి పార్సిల్ తీసుకెళ్లాలంటే 150 రూపాయలు హ్యాపీగా ఇద్దరికైతే సరిపోతుందన్నమాట. ఇక్కడ మరో స్పెషాలిటీ ఏంటంటే మెస్, అంటే పాత రోజుల్లో ఎలాంటి మెస్ కార్డు ఉంటుందో అట్లాంటి కార్డు ఫెసిలిటీ కూడా ఉంటుంది. అది కనుక తీసుకుంటే అంటే 15 రోజులకి మెస్ కార్డు ఉంటుంది, అలాగే 30 రోజులకు కూడా మెస్ కార్డు ఉంటుంది. అది కనుక తీసుకుంటే రెగ్యులర్గా ఉండే భోజనం ఖరీదు కంటే కొద్దిగా తగ్గుతుంది. అంటే 10 నుంచి 15 రూపాయల వరకు కూడా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఈ శ్రీ సాయి మెస్ యొక్క ప్రత్యేకతలు. అలాగే ఈ శ్రీ సాయి మెస్ని అయితే సుమారు 19 ఏళ్ల క్రితం శ్రీనివాసరావు గారు ఆయన స్టార్ట్ చేశారు. దానికంటే ముందు నుంచి కూడా వాళ్ళ మావయ్య గారి దగ్గర ఈ శ్రీనివాసరావు గారు ఉండేవారట. ఆ అనుభవం కొద్దీ చాలా చక్కని భోజనాన్ని, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సిస్టమేటిక్గా ఉంటుంది ఇక్కడ. సరే, ఇదంతా అటుంచి చక్కని భోజనాన్ని ఆస్వాదిద్దాం. ఫస్ట్ అయితే నేనైతే స్వీట్తో మొదలు పెడతాను. కొంతమంది స్వీట్ లాస్ట్లో తింటుంటారు, బట్ మనకి స్వీట్ చూసేటప్పటికి ఫస్ట్ అయితే నాలుగు ఉంటుందన్నమాట. సరే, స్వీట్ అయితే అయ్యింది. గోంగూర పచ్చడితో స్టార్ట్ చేద్దాం. వీళ్ళకి సొంత డైరీ ఉండడం వల్ల పెరుగు చాలా చిక్కగా తోడు పెడుతున్నారు. దాంతోపాటు నెయ్యి కూడా వీళ్ళ సొంత తయారీయే నెయ్యి కూడా. ఆ నెయ్యితో ఈ మీల్స్ చాలా టేస్టీగా ఉంటాయి. రైస్లో నెయ్యి వేస్తున్నారు, అలాగే పచ్చళ్ళలోను పప్పులో కూడా చక్కగా నెయ్యి వడ్డిస్తున్నారు. అమోఘం. గోంగూర ముద్ద అయితే మాత్రం సూపర్. కందిపొడిలో చక్కగా నెయ్యి వేశారు. గోంగూర ఫ్లేవర్ అయితే మాత్రం ఆ నాలుక మీద నాట్యం చేస్తుంది. కందిపొడి ఫ్లేవర్ అయితే అల్టిమేట్, నెక్స్ట్ లెవెల్. సూపర్. నాకు ఎప్పటి నుంచో చాలామంది చెప్తున్నారనమాట, విజయవాడలో శ్రీ సాయి మెస్ అని ఉంటుందండి, మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అలాగే మంచి టేస్టీ మెస్ అని చెప్పి చాలామంది చెప్తున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2:30-3 దాకా కూడా ఒక రకమైన కోలాహలం ఉంటుంది ఈ మెస్లో. అంత బిజీగా ఉంటుందన్నమాట. సూపర్. ఇందులో కొంచెం ఆవకాయ మిక్స్ చేద్దాం. ఆమ్లెట్. ఆమ్లెట్ కూడా చాలా సాఫ్ట్గా, మంచి టేస్ట్గా, చాలా బాగుంది.
ఈ పప్పు టమాటా కాంబినేషన్లో కూడా ఆమ్లెట్ అదిరిపోయింది. పప్పులో కానీ రసంలో కానీ ఈ ఆమ్లెట్ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. బంగాళాదుంప టమాటా, బాగుంది. దొండకాయ ఫ్రై, ఫ్రై కూడా చాలా టేస్టీగా స్పైసీగా చాలా బాగుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ మజ్జిగ పులుసు అనమాట. ఈ శ్రీ సాయి మెస్లో ఎక్కువగా ఇష్టంగా తినేదనమాట ఈ మజ్జిగ పులుసు. మజ్జిగ పులుసులో కూడా చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కాంబినేషన్లో చాలా బాగా తయారు చేశారు. చూస్తుంటేనే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. ఆ పచ్చిమిరపకాయ నుంచి వచ్చే ఆ కారం, ఆ ఉల్లిపాయ కొరుకుతున్నప్పుడు వచ్చే ఆ ఫీలింగు, ఆ కమ్మని పెరుగు, వావ్ సూపర్. మంచి టేస్టీ మజ్జిగ పులుసు. చక్కని రసం, రసం అయితే ఆ కొబ్బరి కోరు, లైట్ మిరియాల ఫ్లేవరు చాలా బాగుంది. పెరుగు అయితే గడ్డ పెరుగు ఒక కేకులా వచ్చింది బయటికి, చూసారా? పెరుగు కలుపుతుంటే ఒక కమ్మటి వాసన, సువాసనే. చాలా మంచి టేస్ట్ ఉంది. అందులో కొంచెం పెరుగులోకి ఉలవచారు, పెరుగు కాంబినేషన్ చాలా బాగుంటుంది. జనరల్గా రైస్లో కలుపుతున్నా చాలా టేస్టీగా ఉంటుంది. విజయవాడ చుట్టుపక్కల ఈ ఉలవచారు అయితే మాత్రం చాలా బాగా ఫేమస్ అనమాట కృష్ణా జిల్లాలో. అలాగే ఈ శ్రీ సాయి మెస్లో కూడా ఈ ఉలవచారు చాలా బాగా ఫేమస్. క్వాలిటీ విషయంలోనూ టేస్ట్ విషయంలోనూ ఎక్కడా కూడా రాజీ పడకుండా మంచి చక్కని భోజనం అందిస్తున్నారు ఈ శ్రీ సాయి మెస్ నిర్వాహకులు. ఇక్కడ మెస్ అయితే మాత్రం టైమింగ్స్ ఉదయం 11 గంటలకు స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 4-4:30 వరకు, అంటే బిజీ టైమింగ్స్ని బట్టి 4-4:30 వరకు కూడా ఉంటుంది. అలాగే మళ్ళీ ఈవినింగ్ 7-7:30 నుంచి ఇక్కడ మెస్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 10-10:30 వరకు కూడా ఈ మెస్ అనేది నిర్వహించబడుతుంది అనమాట. చాలా మంచి టేస్టీ మీల్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ మెస్ ఈ విజయవాడలో ఈ శ్రీ సాయి మెస్ అనమాట. ఎవరైనా మంచి చక్కని తెలుగింటి సాంప్రదాయ భోజనం చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. ఒకసారి విజిట్ చేస్తే మళ్ళీ మీరే విజిట్ చేస్తారు. అలాంటి మంచి చక్కని భోజనం దొరికే మంచి మెస్, ఒక ఇంటి తరహా భోజనం దొరికే మెస్ ఈ శ్రీ సాయి మెస్. ఇది ఓవరాల్గా విజయవాడ టికిల్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ సాయి మెస్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.